ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 28 జూన్ నుంచి 4 జూలై వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే 30వ తారీఖు నుంచి బుధుని వక్రగతి మొదలవుతుంది. సో డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలన్నమాట. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. సరే, మేషరాశి వారికి చూసాము అని అంటే కొంచెం మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం లభించటం లేదు. అలాగే అనారోగ్య పరిస్థితులు ఇంకా కొంచెం కంటిన్యూ అవుతున్నాయి. లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ వారం కూడా నేను దాంతో మొదలు పెడుతున్నాను అనుకుంటున్నా. అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టపడుతున్న దానికి మీకు రిజల్ట్స్ రావట్లేదు అని చెప్తాను. బట్ అలాంగ్ విత్ దట్ హెల్త్ పరమైన డిస్టర్బెన్సెస్ కూడా కొంత కంటిన్యూ అవుతున్నాయనే చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ మనకి నెమ్మదిగా చేంజెస్ కూడా కనపడుతున్నాయి. అవి మనకి ఆల్మోస్ట్ 30th నుంచి కనపడుతున్నాయి. బుధుని వక్రగతి మొదలైంది, అది పక్కన పెట్టేసిన మీ పరంగా మీకు ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలతతో పాటు సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. సో లాస్ట్ వీక్ నాకు గుర్తున్నంత వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే రిలేషన్షిప్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం. పెట్టుబడులు, ట్రేడింగ్, స్టాక్స్, సంతానం, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం ఏమంటున్నాను, మీరు కనుక స్టాక్స్ ట్రేడింగు పక్కన పెడితే ఆర్థికపరమైన విషయాల్లో బాగుందని చెప్తున్నాను. సంతానానికి బాగుంటుందన్నాను. అలాగే మీరు పడుతున్న కష్టానికి తగిన శ్రమ, పడుతున్న కష్టానికి మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం లభించటం లేదు అంటున్నాను. సో ఫోకస్ అంతా దీనిపైనే ఉంది. బట్ ఉద్యోగపరంగా చాలా వరకు మీరు పర్వాలేదు. బట్ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే ఉద్యోగానికి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కూడా కనపడుతున్నాయి. సో ఉద్యోగంలో ఎక్కువగా స్ట్రెస్ పెరిగిపోతుంది. అలాగే కొంచెం సహోద్యోగుల వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు బేసిక్గా ఇంటర్నల్గా చేంజెస్ లాంటివి ఉండేందుకు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఉద్యోగానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు మాత్రం బుధుడికి సంబంధించి పెసలు దానం ఇవ్వటం, గ్రీన్ కలర్ క్లోత్స్తో పాటు పెసలు దానం ఇవ్వండి. బుధవారాల రోజున గ్రీన్ కలర్ క్లోత్స్ వేసుకోండి. దీంతో పాటు మీరు మామూలుగా మనకి సంకటహార చతుర్థి చేస్తూ ఉంటాము. సంకటనాశన గణేష స్తోత్రం అని కూడా ఒకటి దొరుకుతుంది, అది చదువుతూ ఉండండి. సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, బుధవారం గ్రీన్ కలర్ క్లోత్స్ వేసుకోవటం, అలాగే పెసలు గ్రీన్ కలర్ క్లోత్స్ బుధవారం దానం ఇవ్వటం, ఇది చెయ్యాలి. దీనివలన కొంత ప్రెషర్ తగ్గుతుంది. రాబోయే ఆటంకాలు కొంతవరకు మీరు అవాయిడ్ చేయగలరు. తర్వాత మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి గనక చూస్తే ఓకే, వృషభ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువగా ఉంది. ఖర్చులోని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. మీకు కూడా శ్రమ ఎక్కువగా ఉంది. డెసిషన్ మేకింగ్స్లో కొంత మీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు మీకు అయ్యే పరిచయాలు కానీ, ఇప్పుడు మీకు వస్తున్న లైఫ్లో వస్తున్న ఎవరైనా సరే ఒక వ్యక్తులు మేబీ మీకు క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు, వాళ్ళ వలన మీరు కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాల వలన ఇబ్బందులకి గురవుతారు అని కూడా చెప్పుకోవచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనాలోచితంగా అనే మాటల వలన ఇబ్బందికి గురవుతారు. మీరు బాగానే మాట్లాడుకుంటున్నారు, మీరు బాగానే మాట్లాడుతున్నారు అన్నా కూడా దానికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే కొంచెం మీకు స్త్రీల వలన కొంతవరకు హ్యాపీనెస్ వస్తుంది. బట్ ఆ విషయాలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో నేను అన్ని రకాల పాయింట్స్లోనూ చెప్తున్నాను. ఇది మీరు కొంచెం డీప్గా ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఒత్తిడికి గురవుతున్నారు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతోపాటు వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి సంబంధించి ఈ వారం ప్రత్యేకించేటువంటి మార్పులు కనిపించట్లేదు. మనం ఎక్కువగా కూడా ఈ వారం కూడా రిలేషన్షిప్స్ అండ్ ఆర్థికపరమైన విషయాల గురించే మాట్లాడుకోవటం జరిగింది. సంతానం మాత్రం వారి యొక్క అభిప్రాయాలకు తగినట్టుగా వ్యక్తుల బిహేవియర్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. విద్యార్థులు చదువులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారు మాత్రం తప్పనిసరిగా శ్రీకాళహస్తిలో ఉన్న దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడంతో పాటు మీరు రాహుకేతు పూజ కూడా జరిపించుకోండి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే
మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి కుటుంబము, మీ ఆరోగ్యము, వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తులు కనబరచాల్సి ఉంటుంది. మీ ప్లానింగ్కి తగినట్టుగా ఇక్కడ అన్ని వెనక్కి వెళ్తున్నాయి అనమాట. మీరు ఒకటి చేద్దామంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది, లేదా అనుకున్న ప్లాన్లన్నీ కూడా ఇప్పుడు కాదులేని పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. బట్ ఓకే, వెహికల్స్ కొనాలన్నా, లేకపోతే ఇంటికి సంబంధించి, లేకపోతే కొన్ని కొన్ని విషయాలు మనం అప్పుడప్పుడు పేరెంట్స్కి సంబంధించి కూడా చేయాలనుకుంటూ ఉంటాం. అలాంటివి ఇవన్నీ కూడా మీకు కొంచెం అనుకున్న దానికి కొంచెం నెమ్మదిగా పూర్తవటం కానీ, లేదా ఇవి కొంచెం వెనక్కి వెళ్ళటం కానీ ప్లాన్ చేస్తారు కానీ ఎగ్జిక్యూట్ చేయరు. దీంతోపాటు మీ హెల్త్ గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా మార్పులు ఉండే సూచనలు కనపడుతున్నాయి. సో ఇవి మీకు ప్రధానంగా ఉన్నాయి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారు మాత్రం నిర్భయంగా వెళ్ళండి, ఎక్కువ భయపడొద్దు. అండ్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడప్పుడు మనం చాలా తెలివిగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. అతి తెలివి చూపించకుండా సమయానుకూలంగా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇంకా మిథున రాశి వారికి ఎటువంటి పరిహారం చూడాలి? మిథున రాశి వారు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంచెం ఉద్యోగపరంగా చేంజెస్ కనపడుతున్నాయి. దీంతో పాటు బేసిక్గా ఇక్కడ మనం ఆర్థికపరమైన విషయాల్లో బాగుందనుకున్నాం, హెల్త్ పరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి అనుకుంటున్నాం. కాబట్టి హెల్త్ పరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి కనుక మీరు ప్రత్యేకించి ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి, లేదా శివాలయాలకు వెళ్ళటము, ప్రదోష కాలంలో వెళ్ళటం, ఆలయంలో కూర్చొని శివ పంచాక్షరి చదువుతూ ఉండుకోవటం, అంటే శివ పంచాక్షరిని మీరు మననం చేసుకుంటూ ఉండటం, ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా కర్కాటక రాశి వారికి చూద్దాం. ఖర్చులు అదే విధంగా ఉన్నాయి. అయితే మేబీ మీరు ప్రయాణం చేయాలని అనుకోవచ్చు, బట్ ప్రయాణం చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకొని వద్దులే అని మానేయచ్చు. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. బట్ ఓవరాల్గా పెద్దగా నెగటివ్గా ఈ వారం మనం చెప్పుకోవడానికి ఏమీ లేదండి. చాలా వరకు మీరు పాజిటివ్గా ఉన్నారు. పాజిటివ్గా పనులు పూర్తయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాలలో వ్యాపారస్తులకి కూడా బాగుందనే చెప్పుకుంటున్నాం. అలాగే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువ పాల్పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు గనక రుణాలు లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటే అద్భుతంగా వచ్చేస్తాయి. అలాగే మీకు రావాల్సిన ఏమైనా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి ఉంటే, లేకపోతే ఒక్కొక్కసారి చూడండి ఎవరికో రావాల్సిన పొజిషన్ మీకు రావచ్చు, ఎవరికో రావాల్సిన ప్రాజెక్టు మీకు రావచ్చు. ఇలాంటివి జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఓవరాల్గా ఈ వారం అంతా కూడా మన కెరియర్ బేసిస్ మీద ఎక్కువగా మాట్లాడుతున్నాము. కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వారు మాత్రం చాలా వరకు మీకు అనుకూలంగా ఉందనే మాట్లాడుకున్నాము. చాలా వరకు ప్లెజెంట్గా ఉంటారు అని కూడా చెప్పుకుంటున్నాము. బట్ ఓవరాల్గా మీరు మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండటం, దీంతో పాటు ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారికి కనుక చూసుకున్నామనంటే ఆర్థికంగా అనుకూలత కనపడుతుంది. చూడండి, మనం ఆల్మోస్ట్ 2-3 వీక్స్ తర్వాత మాట్లాడుతున్నాం. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందండి. కొత్త నూతన వ్యక్తుల పరిచయాలతోటి మీరు ఇబ్బందికి గురవుతారు. లాస్ట్ వీక్ కూడా చెప్పాను, కొత్త పరిచయాలు కూడా అవుతాయన్నాను. వీటన్నిటిలో కూడా మీరు ప్రాబ్లంకి గురవుతారు. సో సింహరాశి వారికి ఇది మెయిన్గా నేను ఎందుకు గత కొంతకాలం నుంచి చెప్తున్నాను అని అంటే, ప్లానెటరీ పొజిషన్ అనేది సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ప్లానెటరీ పొజిషన్ ఎక్కడ కొంచెం అతలాకుతలం అయినా మీరు అతలాకుతలం అయిపోతూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. సో రెండో విషయం ఏమిటి అంటే, ఆర్థికపరమైన విషయాలలో బాగుంది, అలాగే వృత్తిపరంగా బాగుంది, వ్యాపారస్తులకి కూడా పర్వాలేదు. కోర్టు విషయాలన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. కోర్టు విషయాలకు సంబంధించి ఇంకా స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. సంతానంకి కూడా చాలా వరకు సడన్గా, అంటే మొన్నటి వరకు అద్భుతంగా ఉంటుంది, ఇక్కడేమిటో సడన్గా అన్ని మార్పులు కనపడుతూ ఉంటాయి. మొన్నటి వరకు అద్భుతంగా చదువుతారు, పరీక్ష రాసేటప్పటికి రిజల్ట్ ఎక్కడో వస్తుంది, లేకపోతే మేమేదో కోర్స్ తీసుకుంటా ఉంటారు అని ఇంకేదో కోర్స్ తీసుకుంటారు. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కన్ఫ్యూజన్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజన్ రిలేటెడ్ టు రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా ఇది కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. ఇది మెయిన్గా సింహరాశి వారికి ఉండేది ఈ వారం. సరే, ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారు కూడా కొంతవరకు డెఫినెట్గా మీరు నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. దీంతో పాటు మీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి లాస్ట్ వీక్ చాలా బాగుంది అనుకున్నాం. ఈ వారం కూడా అది వీరికి కంటిన్యూ అవుతోంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, అలాగే ఆర్థికపరమైన విషయాల్లో, సంతానపరంగాను అనేక విషయాల్లో ఈ వారం కూడా కన్యారాశి వారికి శుభ ఫలితాలు ఇస్తోంది.
అయితే కన్యా రాశి వారు ఈ వారం ఏమైనా రుణాలు లాంటివి తీర్చాలనుకుంటే తీర్చొచ్చు. కొంచెం ఖర్చులు కనపడుతున్నాయి. బట్ ఓవరాల్‌గా చాలా బాగుందనమాట. సో లాస్ట్ వీక్ మనం కన్యా రాశి బాగుందనుకుంటున్నాం. ఈ వారం కూడా అది కంటిన్యూ అవుతోందనుకుంటున్నాం. కాబట్టి కన్యా రాశి వారు కొంతవరకు ప్లెజెంట్‌గా ఉండొచ్చు. అలాగే కన్యా రాశి వారి దగ్గరకొచ్చేటప్పటికల్లా కన్యా రాశి వారు మాత్రం మీ యొక్క కులదేవతను ఆరాధన చేయండి. మీ కులదేవత ఎవరైనా సరే కులదేవతకి ఆరాధన చేయండి. కులదేవతని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారి దగ్గరకొచ్చేటప్పటికల్లా సరే వీరి విషయంలో ఆర్థికంగా మాకేదైనా లాభం ఉంటుందా అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతవరకు సహాయం చేస్తామన్న మిత్రులు, స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొత్తగా పరిచయమైన వాళ్ళు అందరూ అంటారు కానీ చేతికొచ్చేది ఏమీ ఉండదండి. కాబట్టి కొంచెం మీరు వేరే ప్రయత్నాలు చేసుకోవటం మంచిది. చాలామంది అనుకుంటూ ఉంటారు మరీ చెప్తుంది అని. బట్ మీరు కూడా చూసుకోవచ్చు. తర్వాత విషయం ఏంటంటే ఉద్యోగపరంగా కానీ ఇంకొక విషయాలలో కానీ ఇబ్బంది అయితే లేదు. అంటే ఉద్యోగపరంగా మీకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది, దానికేం ప్రాబ్లం లేదు. లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం, దానికి సంబంధించి ఏమీ ప్రాబ్లం లేదు. బట్ మేము రుణాలు చేసాం, అవి తీర్చడం కోసం మళ్ళీ లోన్స్ తీసుకుంటాం, మాకు ఏమైనా సహాయం లభిస్తుందేమో అని చూస్తాం, ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నాం, వీటికి సంబంధించి మీరు ఆ ప్రయత్నంలో ఉంటారు అని చెప్తున్నాను. సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా టైం పడుతుంది. ఇంకా వీరి ప్రయత్నం అనేది కొనసాగుతోంది. ఇంకా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో సంబంధాలు వస్తే బాగుండు అన్న ఆలోచన కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. బట్ వీరికి ఇంకొంచెం టైం పడుతుంది. బట్ ఓవరాల్గా పర్వాలేదు. అయితే లాస్ట్ వీక్ మనం ఒక డిస్కస్ చేసాము ఏంటంటే భార్యాభర్తలు రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఓకే ఉన్నారు అంటే ఉన్నారు, అంతవరకే అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి ఈ రాశివారు మాత్రం ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. శ్రీ సూక్తం చదవటం, లేకపోతే కనకధార స్తోత్రం చదవటం, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం చదవటం, ఇలాంటివి చదవటం వలన మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది, ఏదో ఒక దారి కనపడుతుంది, ఏదో ఒక థాట్ వస్తుంది, లేక మేబీ మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు కూడా కనిపించవచ్చు. లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, దీంతో పాటు ఎక్కువ శాతం పేస్టల్ కలర్స్ వాడుతూ ఉండండి. వృశ్చిక రాశి వారివి చూద్దాం. వృశ్చిక రాశి వారికి లాస్ట్ వీక్ చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ జాబ్, విత్ ఇన్ ద జాబ్ చేంజ్, తర్వాత ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివి చెప్పుకున్నాం. సో ఈ వారం ఆస్తిపాస్తుల మీద ఫోకస్ చేస్తున్నారు. అది కూడా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటి వాటి మీద పెడుతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకోవచ్చు, లేదు సొంత ఇంటి కోసం అవ్వచ్చు, సొంత షాప్ కోసం అవ్వచ్చు, మీరు కొంత లోన్ లాంటిది తీసుకొని ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో ఈ వారం అనుకూలత కనపడుతోంది. అయితే భార్యాభర్తల మధ్యన కొంచెం దూరం కనపడుతోంది. బట్ సంతానము, భార్యాభర్తలు, దీనికి సంబంధించి నేను చెప్పేది ఏంటి అని అంటే ఉద్యోగరీత్యా మీకు ఏమైనా బదిలీలు లాంటివి అయ్యి ఉంటే ఆర్ అవుతూ ఉంటే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి మీకు కొంచెం టైం పడుతుంది అని మాత్రం చెప్తాను. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి ఉన్నా కూడా మీరు ఏదో ఒక టైంలో ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసుకోవాలి అని అనుకుంటారు. సో ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతుంటాయి. బట్ ఓవరాల్గా మనం చాలా నెగిటివ్గా వృశ్చిక రాశి వారికి కూడా ఏవి చెప్పుకోవట్లేదు. ఇంకా వృశ్చిక రాశి వారి ఫలితాలకు తగినట్టుగా వీరు ఎటువంటి పరిహారాలను చేయాలి? ఈ రాశి వాళ్ళు మాత్రం బేసిక్గా ఇలాంటి చేంజెస్ జరుగుతున్నప్పుడు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయాలి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి కనుక మనం చూస్తే ధనురాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి సరే వారం మొదలవటమే కొంచెం ఇబ్బందితోటే మొదలవుతోంది. బట్ ఇక్కడ సంబంధ బాంధవ్యాల విషయాలలో చాలా పాజిటివిటీ అయితే కనిపించట్లేదు. నేను ఎప్పుడు చెప్పే మాటే, ఎవరైతే ప్రేమికులు ఉన్నారో కమ్యూనికేషన్ పరమైన ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే సెకండ్ థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, దీనివలన ఇబ్బందులు పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు కానీ, దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కానీ ఇలాంటివి ఒకటి వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం భార్యాభర్తలకి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కూడా కనపడుతున్నాయి. వాటిని కూడా మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. బట్ ఉద్యోగానికి సంబంధించి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది. తప్పనిసరిగా ఉద్యోగానికి సంబంధించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి హెల్ప్ రాకపోవటం, సమయానికి ప్రాజెక్ట్ పూర్తి కాకపోవటం, సమయానికి మీరు ఆశిస్తున్నట్టుగా మార్పులు చేర్పులు జరగకపోవటం, ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్గానే చెప్పుకుంటున్నాం. సో ఈ వారం చాలా వరకు ధనురాశి వారికి అంత బెనిఫిషియల్గా ఉంది అని చెప్పట్లేదు. ఓకే, మరి ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి?
ధనురాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ధనుర్రాశి వారు మాత్రం దత్తాత్రేయుడి ఆరాధన చేస్తూ ఉండండి. దత్తక్షేత్రాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. దత్తస్తవం చదువుతూ ఉండొచ్చు. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో బాగుంది, వృత్తిపరంగా బాగుంది. కొంచెం చికాకులు ఉన్నాయి 30వ తారీఖు 1వ తారీఖు. బట్ ఓవరాల్గా నెమ్మదిగా మీరు ప్రోగ్రెసివ్ అవుతున్నారు. సో 28 బాగుంది అనుకున్నాము, 2, 3, 4వ తారీఖు కూడా బాగుంది. అంటే ఆర్థికంగా బాగుంది, ఉద్యోగ వ్యాపార పరంగా బాగుంది, సంతాన పరంగా బాగుంది, అలాగే రుణాల కోసం ప్రయత్నిస్తుంటే అందులో బాగుంది, కోర్టు విషయాలలో కూడా అనుకూలత ఉంది. కానీ 29th and 30th మాత్రం ప్రతికూలత కనపడుతోంది. కాబట్టి ఈ 2 రోజులు వదిలేస్తే మిగతా అన్ని రోజుల్లో మీకు అన్ని రకాలుగాను మంచి ఫలితాలే కనపడుతున్నాయి. మరి ఇంకా ఈ మకర రాశి వారికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మకర రాశి వారు ఎవరైతే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారి జాతక పరంగా ఉన్న దోషాలను రెక్టిఫై చేసుకోండి. రెండోది ఏంటి అని అంటే కొంచెం శివుడిని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండండి. లేకపోతే వివాహం గురించి ప్రయత్నిస్తున్నా, లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత కోసం ఉద్యోగము వ్యాపారం ఇలా ఎలా చూసుకున్నా కూడా చక్కగా శివారాధన మీకు చక్కటి ఫలితాలను ఇవ్వడంతో పాటు అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చదువుతూ ఉండండి. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. లాస్ట్ వీక్ మనం కుంభరాశి వారికి కూడా కొంచెం ప్రాబ్లం ఉందనే చెప్పుకున్నాము. ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి చూసుకుంటే అనుకూలత అయితే కనపడుతోంది. వ్యాపారస్తులకి కూడా కొంచెం వరకు నెగిటివిటీ తగ్గుతోంది. ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంది. కోర్టు విషయాలలో కూడా కొంత ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. వాదనలు లాంటివి ఉండే అవకాశం కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత ఉంది. సో ఈ వారం మనం కుంభరాశి వారికి మెయిన్గా కోర్టు విషయాలు అనుకుంటున్నాం, వాదోపవాదాల గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఎవరితోనైనా కూడా ఇలాగే ఉంటుంది. సో ఎవరితో మాట్లాడుతున్నా అది ఏదో ఒక రకమైన వాదనలోకి వెళ్తూ ఉంటుంది. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, అలా కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నవారు, లేకపోతే బేసిక్గా మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు, ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వీళ్ళకి కూడా మీరు చెప్పేదానికి ఇతరులు అర్థం చేసుకునే దానికి చాలా తేడా వస్తుంది. బట్ ఆర్థికపరమైన విషయాల్లో బాగుందనే చెప్పుకుంటున్నాం. సో కుంభరాశి వారికి ఈ వారం మన రిలేషన్షిప్ గురించి మాట్లాడట్లేదు అని అంటే డెఫినెట్గా కొంత లాస్ట్ వీక్ జరిగింది రీకూప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. మరి ఇంకా ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఉద్యోగము వ్యాపారము ఆర్థికపరమైన విషయాలు వీటి గురించి మాట్లాడుతున్నాం. కోర్టు విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా నఖ స్తోత్రం చదవండి, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవండి. స్వామివారి దర్శనం చేసుకోండి. తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి కనుక లాస్ట్ వీక్ చాలా వరకు బాగుందని చెప్పుకున్నాం. అండ్ ఈ వారం మనం మాట్లాడుకుంటే ఈ వారం కూడా చాలా బాగుంది. సంతాన పరంగా బాగుంది, వృత్తిపరంగా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, కోర్టు పరంగా బాగుంది, బంధుమిత్రుల పరంగా బాగుంది. సుఖంగా ఉంటున్నారు అనమాట, కంఫర్టబుల్గా ఉంటున్నారు. ప్రయాణాలు లాంటివి ఉన్నా అవి తప్పిపోయే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నాము అని అంటే చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా సుఖంగా ఉంటున్నారు. మీ జోన్లో మీరు ఇంతకంటే ఇంకా సుఖం లేదు అని అనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది బ్లిస్ అనమాట. ఇప్పుడు మనకున్న దానిలో మనం ఉండటం, హ్యాపీగా ఉండటం అనేది ఇట్స్ అ బ్లిస్. ఆ ఆనందాన్ని ఎవడు ఇవ్వలేరు. కాబట్టి మీరు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నాను. సో అన్ని రకాలుగా కూడా మీనరాశి వారికి బాగుంది. పోయిన వారము బాగుంది అనుకుంటున్నాం, ఈ వారం కూడా బాగుంది, కంటిన్యూ అవుతోంది అని చెప్పుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలు ఉంటాయి, వాటిని కూడా మీరు ఓవర్కమ్ చేస్తారనే చెప్తున్నాను. హెల్త్ పరంగా కానీ, మందులు మార్చటం కానీ, ఏమైనా చిన్న చితగా దెబ్బలు తగలటం కానీ, చాలా పెద్దవి కాదు చిన్న చిన్నవి, వెహికల్స్కి ఏమైనా కొంచెం రిపేరింగ్ వర్క్ ఉండటం కానీ, ఇంటికి సంబంధించి చిన్న చిన్న రిపేరింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. బట్ అదర్వైజ్ చాలా వరకు సిట్యువేషన్స్లో ఇంప్రూవ్ అవుతోంది, చాలా వరకు హ్యాపీగా ఉంటున్నారు. మరి మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు, హ్యాపీగా ఉండండి, ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఉండండి. అండ్ మంచిగా కంటి నిండా నిద్ర వస్తుంది, హ్యాపీగా నిద్రపోండి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.